ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వాళ్ళతో అదంతా చేయించింది నువ్వేనని నా అనుమానం. నాకే పాపం తెలీదు, నన్ను లాక్కండి. అమ్మా నువ్వు సైలెంట్ గా ఉంటావా? వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. అన్నయ్య, నీ ఆవేశంలో న్యాయం ఉంది, కానీ తను కడుపుతో ఉంది. రేయ్, నువ్వు అస్సలు మాట్లాడకరా. అది కాదు శౌర్య. అత్తయ్య, మీకు చేత కాక మా ఆయన చేతులు పట్టుకుంటున్నారా? కాదమ్మా, ఇప్పుడు వీడు తన మీద చేయి చేసుకుంటే అవమానంతో అదేదైనా అఘాయిత్యం చేసుకుంటుందేమో అని. హత్యలు చేయడానికి కూడా ఆలోచించదు, తను అఘాయిత్యం చేసుకుంటుందా? ఎంత మొండిదైనా అది ఆడపిల్లే కదా, పైగా తల్లి కాబోతోంది. పచ్చి ఒళ్ళు కదా, కొంచెం ఆలోచించరా. అది తప్పు చేసే ముందు ఆలోచించాల్సింది. దాని కడుపులో మన వంశాంకురం పెరుగుతుంది, అందుకైనా జాలి పడండి. అమ్మా, నీకొకసారి చెప్తే అర్థం కాదా? తను చేసిన పని వల్ల ఒక అమాయకుడు ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. ఎన్నాళ్ళు సంపాదించుకున్న మంచి పేరంతా ఒక్క రోజులో మట్టి కొట్టుకుపోయింది. ఆ మచ్చ మాసిపోవడం అంత సులభం అనుకున్నావా? ఒక కోచ్గా గర్వంగా తలెత్తుకొని తిరిగే నన్ను అందరూ వేలెత్తి చూపించే పరిస్థితికి తీసుకొచ్చారు వీళ్ళు. వీళ్ళని వదిలే ప్రసక్తే లేదమ్మా. అమ్మ రామలక్ష్మి, ఇవి చేతులు కాదనుకో. ఇవి చేతులే అత్తయ్య. అవునమ్మా, కాళ్ళనుకో అంటున్నాను. అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకునే రకమే నువ్వు. వాళ్ల తరపున నేను క్షమించమని అడుగుతున్నాను. ఒక ఆడదాని బాధ ఇంకో ఆడదానికి అర్థం అవుతుంది. ఆడదానికి ఆడదే బద్ధశత్రువు అంటారు కదా. నాన్న, నువ్వు సూదులతో గుచ్చడం ఆపు, నీకు పుణ్యం ఉంటుంది. నేను ఒప్పుకుంటున్నాను, అస్మిత తప్పు చేసింది. కానీ తల్లి చేసిన తప్పుకి బిడ్డని శిక్షించడం ఎందుకు? ఒక్కసారి ఆలోచించమ్మా. నీ మనసు కరగలేదంటే చెప్పు, నీ కాళ్ళు. ఏం చేస్తున్నారు మీరు? ఇలా ఇవన్నీ చేయకూడదు. సరే సార్, తప్పు తెలుసుకున్నారు కదా, వదిలేయండి. రమ, మనకి జరిగిన అవమానాలు మర్చిపోయావా? మీ నాన్న కూడా నేను తప్పు చేశానేమో అని నమ్మేంతలా నాటకం ఆడారు వీళ్ళు. సార్, మీరిప్పటిదాకా తల్లి ప్రేమకి దూరం అయ్యారు. ఇప్పుడు తన కడుపులో బిడ్డ పుట్టక ముందే తల్లి ప్రేమకి దూరం కానివ్వకండి.